2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్ 2026లో బంగారం ధర తగ్గబోతుంది అని అంటూ ఉన్నారు, నిజమేనా సార్? నిజంగా తగ్గుతుందంటారా? బంగారం రేటు ఎలా ఉంటుంది అండ్ అలాగే ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? వెల్, ఆల్ సెడ్ అండ్ డన్. నిజంగా చెప్పాలి అంటే ఏదైతే మార్కెట్లో గోల్డ్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నామో, లైక్ మంత్లీ చార్ట్స్ ప్రకారంగా 3 స్టేజెస్ ఏవైతే ఉంటాయో, ఇవాళ మీ అందరికీ చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇవ్వబోతున్నాను. చాలా పెద్ద విషయం ఏంటంటే, గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వచ్చినప్పుడు మీకు సిల్వర్ అయితే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో 2 స్టేజ్లు దాటిపోయింది. ఇప్పుడు 3వ స్టేజ్ టార్గెట్. ఇప్పుడు ఇక్కడ అనిల్ సింగ్ గారు చెప్తున్నారు, మీరు వీడియోలో చెప్పారు అని కాదండి. దయచేసి మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే 360 డిగ్రీ యాంగిల్లో మీరు ఆలోచించడం మొదలు పెట్టాలి. అదేంటి? ట్రంప్ గారు ఉన్నారు, ఆయన ఏదైనా చెప్పొచ్చు ఈ నెలలో ఆర్ ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఆయన ఏదైనా చెబితే మనం చెప్పిన మాటకి, అంటే నేషనల్ మీడియాలో ఎవరెవరైతే గోల్డ్ గురించి సిల్వర్ గురించి టార్గెట్స్ ఇచ్చారో, సో దాని ప్రకారంగా చెప్పుకుంటూ పోతే అసలు పెరగాలి అని చెప్పేసి నెక్స్ట్ 1-2 ఇయర్స్లో అని క్లియర్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. మధ్యలో ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో, అమెరికా పెద్దలు కానివ్వండి, ఇక్కడ రష్యా పెద్దలు కానివ్వండి, వీళ్ళు మధ్యలోకి వచ్చేసి ఇంకా ఏదన్నా చేశారనుకోండి, మిక్స్ అండ్ మ్యాచ్ సంథింగ్, అంటే అక్కడ గొడవలు ఆగిపోయాయనుకోండి, గోల్డ్ పడిపోతుంది. గొడవలు ముదిరాయనుకోండి, ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇంకొక నెగిటివ్ న్యూస్ ఏమొచ్చిందంటే, ఇవాళ మార్నింగ్ 6 గంటలకి వెనెజువెలా ఎయిర్ స్పేస్ని ఎంటైరిటీ కోసం, అంటే అసలు జీవితంలో ఎప్పుడు కూడా ఒక డెడ్ లైన్ లేకుండా క్లోజ్ చేసేద్దామని అని చెప్పేసి అమెరికా ప్రెసిడెంట్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారండి అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న మీడియా వాళ్ళందరూ అడుగుతుంటే ఏం చెప్పట్లేదు ఆయన. ఎందుకు క్లోజ్ చేశారు? వెనెజువెలా ప్రెసిడెంట్ ఏమో మొత్తుకుంటున్నారు, మా ఎయిర్ స్పేస్ ఎందుకు మీరు బ్యాన్ చేస్తున్నారు, మిగతా ఫ్లైట్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి, మా దేశం అంతా ఎకనామికల్లీ వీక్ అయిపోతుందని చెప్పేసి. అంటే అదే ఉద్దేశం ఏమో మరి, ఎందుకంటే వాళ్ళందరూ డ్రగ్ స్మగ్లింగ్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఈయన వారు బాంబులు అన్నీ వేసే ముందు ఫస్ట్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేద్దామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అదొక నెగిటివిటీ అనమాట. దానివల్ల బంగారం ఇంకా బలపడింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కరెన్సీ విలువ పడిపోతుంది కాబట్టి అందరూ టన్నుల బంగారం బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళని చూసి మిగతా దేశాలు కొంటున్నారు. మళ్ళీ అమెరికా స్టేట్మెంట్ ఏదైనా వస్తుందని చెప్పేసి ఇండియాలో కూడా జనాలు అందరూ కూడా బంగారం కొనడం మొదలుపెట్టారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ముదిరాయి అనుకోండి, బంగారం ఎక్కడి దాకా వెళ్తుంది తెలుసా అండి? నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాలో అందరూ చెప్పారు 1,53,000 టార్గెట్ గోల్డ్కి. ఈ నెలలో వస్తుందా, నెక్స్ట్ ఇయర్లో వస్తుందా, ఐ డోంట్ నో, బట్ 1,53,000 గోల్డ్ ప్రైస్. మరి ఇంకొక వైపు బంగారంలో తగ్గుతుంది అని అంటున్నారు, అదెంత వరకు నిజం సార్? కరెక్ట్. నిజాలు 2 వైపులా ఉన్నాయండి. 2 కూడా 100% నిజం అవ్వచ్చు, ఆర్ రెండిట్లో ఒకటే నిజం అవ్వచ్చు. అయితే గోల్డ్ తగ్గుతుంది అన్న వాళ్ళు ఎందుకు తగ్గుతుంది అన్నారంటే, ఒకవేళ గొడవలు ఆగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి, బ్రైట్గా ఉన్నాయి ఛాన్సెస్. యుక్రెయిన్ మధ్యలో, రష్యా మధ్యలో ఛాన్సెస్ ఉన్నాయి దట్ ఈ గొడవ, వార్ అనేది ఆగిపోతే మిగతా దేశాల మధ్యలో కూడా వార్ ఉండదు కాబట్టి అప్పుడు గోల్డ్ ప్రైసెస్ పడిపోతాయి. ఎందుకంటే అప్పుడు కరెన్సీస్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి, పెట్టుబడులు పెడతారు, అందరూ కూడా ఎకానమీలో బిలీవ్ చేస్తారు కాబట్టి అప్పుడు మీకు బంగారం అనేది పడిపోయే అవకాశాలు ఉంది. ఇది మీరు అన్నట్టుగా కరెక్టే. బట్ ఇంకో వైపున ఏంటంటే, మళ్ళీ వార్స్ వేరే వేరే దేశాల్లో కొత్తగా మొదలయ్యాయనుకోండి, మళ్ళీ గోల్డ్ భగ్గుమని అంటుకుంటుంది. అందుకే అది కూడా చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు మనమేం చేయాలి? నేను ఎక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి? నాకు 100% గ్యారంటీగా ఇన్ఫర్మేషన్ లేదా నా టెక్నికల్ అనాలిసిస్లో నేను ఎలా తెలుసుకోవాలి అంటే, మీరు నేర్చుకోవాలి. దానికోసం పెట్టుబడి పెట్టే ముందు నేర్చుకోండి. ఐ ఆల్వేస్ టెల్ యూ, లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ అండి. సింపుల్గా చెప్తున్నాను. సో ఈ రోజున నేను 1 డిసెంబరు చాలా ముఖ్యమైన 3 పాయింట్స్ చెప్పబోతున్నాను. డి ఫర్ డిసెంబర్. డిసెంబర్ని డి నెలతో, డి ఆల్ఫాబెట్తో ఎందుకు స్టార్ట్ చేశారంటే, నూతన సంవత్సరం స్టార్ట్ అయ్యే ముందు డి అంటే డిలీట్, డి అంటే డీక్లటర్ అండ్ డి అంటే డిటాచ్. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, ప్రతి మనిషికి ఏవో ఒక టెన్షన్స్ ఉంటాయి. మీకు మైండ్లో 1,00,000 ఆలోచనలు ఉంటాయి. అవన్నిటిని కూడా నెగిటివిటీని తీసేయండి, డిలీట్ చేయండి. మీకు అనవసరంగా కొన్ని ఏవేవో మీరు అంటించుకుంటూ ఉంటారు, లైక్ రెస్పాన్సిబిలిటీస్ అనవసరమైనవి, దాన్ని మీరు డిటాచ్ చేసుకోండి, మీ నుంచి మీరు దూరం చేసుకోండి. అండ్ డీక్లటర్,
మన ఇంట్లో ఎక్కడ చూసినా కానీ సామాన్లు చాలా ఉంటాయి. ఇట్స్ లైక్ చెత్తలాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది. అసలు ఏది కూడా ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో ఉండదు. ఆఫీస్లో, ఇంట్లో దాని అన్నిటినీ కూడా మీరు క్లటరింగ్ చేయండి. ఆ క్లటరింగ్ అంతా తీసేసి ఆర్గనైజ్ చేసుకోండి. ఈ నెల మొత్తము మీరు అదంతా చేసుకుంటే నూతన సంవత్సరాన్ని మీరు హ్యాపీగా స్వాగతిస్తారు. మీకు ప్రాఫిట్ కూడా అలాగే వస్తుంది. సో ఈ 3 అక్షరాలని మాత్రం మర్చిపోవద్దని చెప్తాను. డిసెంబర్ నెలలో చేయాల్సింది డిలీట్, డీక్లటర్ అండ్ డిటాచ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రాఫిట్ రావాలి అంటే మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. మీ బ్రెయిన్ చాలా కైండ్ ఆఫ్ లెవెలింగ్గా ఉండాలి. డిస్టర్బెన్స్ ఉండకూడదు. అప్పుడే మీరు డిసెంబర్ మొదటి రోజున చెప్తున్నాను ఈ మాట మర్చిపోకండి. 2026 విల్ బి అ గ్రేట్ ఇయర్. సో 1,53,000 అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అంటే రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఈ రోజు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాట్ మార్కెట్లో ప్రైస్ ఎలా ఉంది అది కూడా తెలుసుకుందాం. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 12,982 నిన్నుంటే కంగ్రాచులేషన్ శిరీష, 13,000 వచ్చేసింది, దాటింది. 1,30,000. అబ్సల్యూట్లీ. ఇది గ్రామ్కి 13,048 రూపాయలు. అండ్ మీరు 10 గ్రాములకి చూసుకుంటే 1,30,480 రూపాయలు. 100 గ్రాములకు చూసుకుంటే అంటే 10 తులాలు చూసుకుంటే 13,04,800 రూపాయలండి. సో దాదాపు 66 రూపాయలు పెరిగింది ప్రతి గ్రాముకి. So this is how gold has gone up. Now 11,922 క్యారెట్ గోల్డ్ నిన్నుంటే ఇవాళ 11,960 ఉంది. ఇంకొక 40 రూపాయలు వేస్తే 12,000 అయిపోయేదేమో. సో 60 రూపీస్ పెరిగింది మీకు 22 క్యారెట్ గోల్డ్. సో 18 క్యారెట్ గోల్డ్లో నిన్న 9,737 ఉంటే అండ్ మై ఫేవరెట్ ఇది చాలా లక్కీ నెంబర్ అండి, 9,786 ఉంది ఇవాళ. అండ్ ఇట్ హెస్ గాన్ అప్ బై 49 రూపీస్. సో ఈ రోజున బంగారం ఏం చేయబోతుంది మీకు ఒక విషయం తెలుసా? గత వారం ఎంత పెరిగింది బంగారము? 1,21,000 ఉన్న బంగారం కాస్త ఈ రోజున ఫ్యూచర్స్ మార్కెట్లో చూసుకుంటే 1,30,000 ఉంది శిరీష. అండ్ ద గోల్డ్ ఈజ్ ఫర్దర్ గోయింగ్ అప్ అని చెప్తున్నారు. ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి, చూద్దాం. సో దానికంటే ముందు మీకు ఓవర్ సోల్డ్ అండ్ ఓవర్ బాట్ జోన్ ఈ పాటికి మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది అందరికీ. సో చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ఓవర్ సోల్డ్ జోన్లో ఫ్రైడే రోజున 28 నవంబర్ రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి మీకు అక్కడే సైడ్ వేస్లో ఉన్న బంగారం కాస్త చూసుకుంటే 7 గంటల తర్వాత సాయంత్రం మన 5 నుంచి 9 మధ్యలో ముహూర్తం సమయంలో 7 గంటలకు అక్కడ నుంచి మొదలు పెడితే ఈ రోజున వచ్చిన గ్యాప్ అప్ మీరు చూసుకుంటే చాలా షాకింగ్ ఉంది. ఒక విషయం గమనించారా మీరు అందరు? ఇక్కడ చూడండి, ఎప్పుడన్నా పెరిగేటప్పుడు ఇక్కడ వాల్యూమ్ బార్స్ చాలా పెద్దగా ఉంటుంది, పడిపోయేటప్పుడు కూడా. కానీ ఈ రోజున పెరిగిన గోల్డ్ వాల్యూమ్ బార్ లేనే లేదు అక్కడ. దానికి అర్థం ఏంటి అంటే జస్ట్ ప్రైస్ పెంచారు, జనాల్ని అంటగడుతున్నారు. దాని అర్థం అది. వాల్యూమ్స్ రాలా, ఎవరు కూడా పెద్ద విషయంలో కొనట్లేదు. సో బంగారం పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇవాళ. ఇది మీకు ఐడియా ఇస్తున్నాను. సో ఎస్, 1,30,421 రూపాయలు ఉందండి. 900 పెరిగింది బంగారం ఈ రోజున. అండ్ మనం లెవెల్స్ చూసుకుంటే ఓ మై గాడ్, R1 రెసిస్టెన్స్ 1 చూసుకుంటే 1,28,880 రూపాయలు, 1,29,375 రూపాయలు అండ్ 1,30,588 రూపాయలు. ఇది రెసిస్టెన్స్ 3. సపోర్ట్ చూద్దాం. సో సపోర్ట్ 1 1,27,172 రూపాయలు అండ్ 1,25,959 రూపాయలు, 1,25,464 రూపాయలు. సో సపోర్ట్ వైపు ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే పెరిగేటప్పుడు వాల్యూమ్స్ రాలేదు కాబట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయేమో. డౌట్ ఉంటే కాల్ చేయండి, ఇప్పుడే చెప్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.